సమ్మె బాట పట్టిన ఆర్టీసీ ఉద్యోగులపై రేవంత్ సర్కార్ కత్తిగట్టింది. ఆందోళన చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని బెదిరింపులకు గురి చేస్తోంది సర్కార్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న 21 మంది ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తొర్రూరు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించినందుకు అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతోంది. నిర్బంధ పాలంటే ఏంటో రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు చూపిస్తోంది. డిపోల వద్ద ఆందోళన చేస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించింది. అంతేకాదు 21 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. అవుట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్ కండక్టర్ పద్ధతిలో నియామకాలు చేస్తూ బస్సులను నడిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలకు తెగబడింది. కాంగ్రెస్ సర్కార్ తీరును ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులు ముక్తఖండంతో ఖండించారు. ఆర్టీసీ కార్మికులపై కక్ష కడుతూ రేవంత్ సర్కార్ చేస్తున్న అక్రమ అరెస్టులు, వేధింపులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకి హన్మకొండ నుంచి అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీ రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. వరంగల్, హన్మకొండ డిస్టిక్ లో సమ్మె ఏ విధంగా కొనసాగుతుంది? అదేవిధంగా ఆర్టీసీ కార్మికులపై కక్ష కడుతూ రేవంత్ సర్కార్ అక్రమ అరెస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? శ్రీకాంత్, పూర్తి స్థాయిలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు తీసుకున్నటువంటి సమ్మె రెండో రోజు చేరుకుంది. రెండో రోజు ఉధృతంగా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాము, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక ప్రకటనలు గుప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బుజ్జగింపులు చేసేటువంటి ప్రయత్నం. పూర్తిగా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 2025 వరకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చి ఆ తర్వాత గత 2 నెలల క్రితం కూడా నోటీసు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. మా హక్కుల కోసం మేము నిరసనలు దిగుతూ ఉన్నాం అన్నటువంటి అంశాన్ని అయితే ఆర్టీసీ కార్మికులు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ పూర్తిగా సమ్మెబాట పట్టినటువంటి సందర్భంలో, ఆర్టీసీ బస్సులు ఎక్కడ రోడ్డు ఎక్కినటువంటి సందర్భంలో యాజమాన్యాలు ఒక ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూసినట్టయితే 9 బస్ డిపోలు ఉంటాయి. ఒకటి వరంగల్ 1 డిపోకు సంబంధించి, వరంగల్ రీజియన్లో మొత్తం 9 డిపోలకు సంబంధించి వరంగల్ 1, వరంగల్ 2, హన్మకొండ, అదేవిధంగా పరకాల, నర్సంపేట, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ఈ విధంగా మొత్తం 9 డిపోలకు సంబంధించి ఒక వరంగల్ 2 డిపోలో ఇటు ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఆ బస్సులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మినహా పూర్తి స్థాయిలో అన్ని బస్సులు 1000 పైచిలకు బస్సులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో అన్ని బస్సులు కూడా ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు సహా మరికొన్ని ప్రైవేటు బస్సులను నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే హన్మకొండ బస్టాండ్ పరిధిలో ఉన్నాము. హన్మకొండ బస్టాండ్ పరిధిలో పూర్తి స్థాయిలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హన్మకొండ బస్టాండ్కి సంబంధించి మనం చెప్పుకుంటే మొత్తం 14 ప్లాట్ఫామ్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో హన్మకొండ బస్టాండ్ నుంచి హన్మకొండ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు కరీంనగర్ కావచ్చు, ఇటు హైదరాబాద్కు సంబంధించే కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, ఏటూరు నాగారం, ఇటు పరకాల వైపే కావచ్చు, తొర్రూరు వైపు, అదేవిధంగా మహబూబాబాద్, నర్సంపేట, ఈ విధంగా అనేక మార్గాలకు సంబంధించి ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు పరకాల కావచ్చు, ఇటు నర్సంపేట, ఇలాంటి ప్రాంతాల నుంచి తొర్రూరుకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించేటువంటి పరిస్థితి ఉంది. సమ్మె కారణంగా పూర్తి స్థాయిలో అన్ని బస్సులు నిలిచిపోయిన సందర్భంగా ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశం ఈ విధంగా ఉంటే, ఇటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి. మనం హన్మకొండ బస్టాండ్ మనం చూసినట్టయితే బస్సులు లోపలికి, ఏదైతే హన్మకొండ బస్టాండ్ లోపలికి ఎంటర్ అయ్యే మార్గంలో ఒక రోప్ పార్టీ పనిచేస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో
ఒక బస్సులు వస్తేనే లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికులు నిరసనలకు దిగుతారు, వాళ్ళు వచ్చి ఆందోళనలు చేస్తారన్నటువంటి అంశంలో పెద్ద సంఖ్యలో పోలీసులు బస్టాండ్ల దగ్గర, ఏదైతే బస్టాండ్లు అదేవిధంగా ఆర్టీసీ డిపోల దగ్గర మోహరించి పెద్ద సంఖ్యలో వాళ్ళనైతే అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మహబూబాబాద్ డిపోలో ఆందోళన నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 21 మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తొర్రూరులో మనం చూసినట్టయితే 20 మంది పైన కేసులు నమోదు చేసి అక్కడ కూడా తొర్రూరు డిపోకు సంబంధించి అరెస్టుల పర్వం అయితే కొనసాగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. జనగామలో చాలా బాధాకరమైన సంఘటన. పూర్తి స్థాయిలో ఇటు ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్ళు పట్టుకునే సందర్భం కూడా జనగామ బస్ డిపో పరిధిలో మనకు కనిపించింది. పూర్తి స్థాయిలో ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. నిరసనకు దిగితే మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, మా నిరసనలకు మా న్యాయపరమైనటువంటి డిమాండ్లకు మీ సహకారం కూడా ఉండాలి, మమ్మల్ని అరెస్టులు చేయొద్దు అన్నటువంటి అంశం వ్యక్తీకరిస్తూ ఒక ఆర్టీసీ కార్మికుడు అక్కడ ఉన్నటువంటి పోలీసుల కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. చాలా బాధాకరంగా ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి పరిస్థితి. మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి వాళ్ళు నిరసనకు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి, సమ్మెబాట పట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనం హన్మకొండ పరిధిలో ఉన్నాము. హన్మకొండ బస్ స్టాండ్ పరిధిలో మనం చూసినట్టయితే ఒక బస్సు, ప్రైవేట్ బస్సులే నడుస్తూ ఉన్నాయి. ఆ ప్రైవేట్ బస్సు రాగానే వందల సంఖ్యలో ఆ బస్సుల్లో ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి బస్సు 14వ ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి ములుగు బస్సు. ఈ బస్సు ప్రైవేటుకు సంబంధించినటువంటి బస్సు కిక్కిరి పూసిపోతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఆ సీట్లను ఆపుకోవడానికి మనం చూసినట్టయితే విజువల్స్లో ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రుమాలు కావచ్చు, అయితే బ్యాగులను ఆ సీట్ల మీద వేసుకొని సీట్లను ఆపుకోవాల్సినటువంటి దుస్థితి కూడా ప్రయాణికులకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంకా మరో దశ చర్చలకు పిలువనటువంటి సందర్భమే కనిపిస్తూ ఉంది. ఢిల్లీ నుంచి ఏదైతే పొన్నం ప్రభాకర్ మీడియా ద్వారా ఆర్టీసీ కార్మికులను విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అయితే ఆర్టీసీ కార్మికులు ఒకటే చెప్తా ఉన్నారు, మేము 45 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పటివరకు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదన్నటువంటి అంశాన్ని కూడా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లలో భాగంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల పరిధిలోనూ ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులను బస్టాండ్లోకి, ఆర్టీసీ డిపో పరిధిలోకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా లోపలికి ఆర్టీసీ బస్టాండ్లోకో లేకపోతే ఆర్టీసీ డిపోలకు సంబంధించి లోపలికి వచ్చినట్లయితే వాళ్ళను అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ మీద బెదిరింపులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు యాజమాన్యం నుంచి, మరోవైపు పోలీసుల నుంచి బెదిరింపులు అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా జనగామలో ఉన్నటువంటి ఒక ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైనటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలను గుర్తుకు చేస్తున్నటువంటి సందర్భం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఆవేదన ఎంత ఉంది, వాళ్ళ ఆందోళన ఏ విధమైనటువంటి బాధగా మారిందన్నటువంటి విషయాలను ఆ ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం ద్వారా మనం చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఈ సమ్మె విరమించేది లేదు. తక్షణమే ఏదైతే మాకు స్పష్టమైనటువంటి హామీ రావాలి, 32 డిమాండ్లకు సంబంధించి స్పష్టమైనటువంటి హామీ రావాలన్నటువంటి అంశాన్ని అయితే ఇటు ఆర్టీసీ కార్మికులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి తీరైతే మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల పరిధిలో వందల సంఖ్యలో పోలీసులు మోహరించినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్క ఆర్టీసీ కార్మికుడు లోపలికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపించినా పూర్తి స్థాయిలో వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి సందర్భం మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల పరిధిలో కనిపిస్తూ ఉంది. 1000 పైచిలకు బస్సులు ఉంటాయి. ఏ బస్సులు కూడా బయటికి రానటువంటి సందర్భమే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తూ కొన్ని బస్సులను అయితే ప్రైవేటు బస్సులను బయటికి తీసేటువంటి ప్రయత్నం. మరోవైపు ఎలక్ట్రానిక్ బస్సులు ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రానిక్ బస్సులు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి యాజమాన్యం చేతిలో ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి అయితే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు సమ్మర్ హాలిడేస్ ఒకవైపు, మరోవైపు పెళ్ళిళ్ళకు సంబంధించిన సీజన్ కావడము, బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. గమ్యస్థానాలు చేరే విషయంలోనైతే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మనకు
కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోల పరిధిలోనూ ఆర్టీసీ కార్మికులైతే తమ సమ్మె కొనసాగిస్తున్నటువంటి తీరు, ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, యాజమాన్యం ఎన్ని బెదిరింపులకు గురి చేసినా విరామం అన్నటువంటి ఒక సమాధానమే ఆర్టీసీ కార్మికుల నుంచి అయితే వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.